హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము గోవాలో కోలా బీచ్కి వెళ్తున్నాము. వెహికల్స్ ఇక్కడే పార్క్ చేయాలి. ఇక్కడ జీప్స్ లేదా వ్యాన్స్ దొరుకుతాయి. ఇక్కడ వెహికల్స్ని హైడ్ చేసుకొని వెళ్ళాలి. మన ఓన్ వెహికల్లో కూడా వెళ్ళొచ్చు, కాకపోతే రోడ్డు బాగలేదు. గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న వెహికల్ అయితే ప్రాబ్లం లేదు, లేకపోతే మాత్రం ఇక్కడ వెహికల్ని హైడ్ చేసుకొని వెళ్ళడమే బెటర్ ఆప్షన్. ఇక్కడ పర్ పర్సన్ కాదు, వెహికల్కి 500 ఛార్జ్ చేస్తున్నారు. రోడ్డు బాగాలేనందువల్ల పార్కింగ్ దగ్గర నుంచి మినిమం అంటే 10 to 15 minutes జర్నీ ఉంటుంది. మీరు వెళ్ళాలనుకుంటే ఓన్ వెహికల్లో కూడా వెళ్ళొచ్చు, కాకపోతే మెటల్ రోడ్ కావడం వల్ల చాలా ఎక్కువ గుంతలు ఉన్నాయి. సో వెహికల్ హైడ్ చేసుకొని వెళ్ళడమే బెటర్ ఆప్షన్. మెటల్ రోడ్లో మీకు జర్నీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మేము డెస్టినేషన్ రీచ్ అయ్యాము. వెహికల్ ఇక్కడ స్టాప్ చేశారు. సో ఇక్కడ దిగేసి మేము కిందికి నడుచుకుంటూ వెళ్తున్నాము. స్టెప్స్ దిగి కిందికి వెళ్ళాలి. ఇక్కడ స్టెప్స్ దిగి కిందికి వెళ్ళాలి. కింద దిగిన వెంటనే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నదే రెస్టారెంట్. ఇక్కడ ఓన్లీ ఒకటే రెస్టారెంట్ ఉంది, వేరే ఆప్షన్స్ లేవు. ఇక్కడే తినాలి. మేము ఇక్కడ లంచ్ ప్లాన్ చేసుకున్నాము. ఫిష్ ఆర్డర్ చేసాము. సో వాళ్ళు మా దగ్గరికి ఫిష్ తీసుకొని వచ్చారు. మీరే సెలెక్ట్ చేసుకోండి ఏ ఫిష్ కావాలి. ఫిష్ ఆర్డర్ చేసాము. దీంతోపాటు ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేసాము. ఫిష్ అంత బాగలేదు, బట్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. ఫుడ్ మాత్రం చాలా లేట్గా వస్తుంది. మినిమం అంటే 1 hour వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఒకే ఒక రెస్టారెంట్. చాలామంది వెయిటింగ్ ఉన్నారు. మాకే కాదు, ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలాగే ఉంటుంది ఇక్కడ. బీచ్ రిసార్ట్ రూమ్స్ అండి అవి. లంచ్ చేసి బీచ్లోకి వచ్చాము. జున్ను బీచ్లో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కోలా బీచ్ సిటీకి చాలా దూరంగా ఉండడం వలన క్రౌడ్ చాలా తక్కువగా ఉంటారు. సో మీరు పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే కోలా బీచ్ని ప్రిఫర్ చేయొచ్చు. బీచ్ చాలా బాగుందండి. వ్యూ చూడండి, చాలా బాగుంది. మేము సన్సెట్ ప్లాన్ చేసుకున్నాము. సన్సెట్ కోసం వెయిట్ చేస్తున్నాము. మీరు రెస్ట్ రూమ్ వెళ్ళాలంటే రెస్టారెంట్ పక్కనే ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ వాటర్లో కయాకింగ్ ఉందండి. మేము కూడా వెళ్ళాలనుకుంటున్నాము. అక్కడ కనిపిస్తున్నది బ్లూ లగూన్ రిసార్ట్ అండి. చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ బ్యాక్ వాటర్ లొకేషన్ చాలా బాగుందండి. ఫైనలీ సన్సెట్ చూసామండి. మీరు కూడా విజిట్ చేసినప్పుడు ట్రై చేయండి. చూడండి, మాకంటే జున్నునే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అస్సలు మమ్మల్ని పట్టించుకోవడం లేదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.